హలో ఆల్, వెల్కమ్ టు 5 మినిట్స్ విత్ మమ్ 100 డేస్ యాక్టివిటీ సిరీస్. ఈ రోజు డే 43 లోకి అయితే వచ్చేసాము. ఈరోజు చాలా సింపుల్ యాక్టివిటీస్ చేయించేస్తాను. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈరోజు ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి డైరెక్షన్ యారో మ్యాచింగ్ అని ఇచ్చాను. ఇక్కడ కొన్ని బాక్సెస్‌లో యారోస్ ఇచ్చాను. ఒక్కో యారో ఒక్కో డైరెక్షన్‌లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్‌కి ఉంటే, ఇంకోటి లెఫ్ట్ సైడ్, ఇంకోటి అప్‌వర్డ్ ఇలా ఇచ్చాను. కింద కొన్ని ఎంప్టీ బాక్సెస్ ఇచ్చాననమాట. పిల్లలు పై భాగంలో ఉన్న యారోస్‌ని అబ్జర్వ్ చేసి అదే డైరెక్షన్‌ని గుర్తుపెట్టుకొని కింద సరైన బాక్స్‌లో అదే యారో డైరెక్షన్‌లో వేయాలి. ఇది చేస్తూ పిల్లలతో ఇది ఏ వైపు చూస్తుంది, ఇది ఎటు వెళ్తుంది, కిందకా, పైకా ఇలాగ అడగండి. వాళ్ళే ఆన్సర్ చెప్పేలా ఎంకరేజ్ చేయండి. చిన్నగా కనిపించే ఈ యాక్టివిటీలోనే విజువల్ అబ్జర్వేషన్ ఉంటుంది, డైరెక్షన్ అవేర్‌నెస్ ఉంటుంది, అటెన్షన్ లాంటి స్కిల్స్ ప్రాక్టీస్ అవుతాయి. మేధాన్ష్‌కి ఈ యాక్టివిటీ చాలా కన్‌ఫ్యూజింగ్‌గా అనిపిచ్చింది. కొన్ని 2, 3 నేను చెప్పాను. మిగతాది వాడు చేయడానికి ట్రై చేశాడు. అయితే బాక్సెస్ ఐడెంటిఫై చేశాడు. ఏది ఎంప్టీగా ఉంచాలి, ఎందులో ఫిల్ చేయాలి, యారోస్ డ్రా చేయాలని అది ఐడెంటిఫై చేశాడు. కానీ డైరెక్షన్ మళ్ళీ కన్‌ఫ్యూజ్ అయ్యాడు. ఎందుకనంటే నేనిక్కడ ఫస్ట్ నేను ఎగ్జాంపుల్‌గా పెట్టింది ఒక డైరెక్షన్‌లో ఉంది. కిందయన్నీ వేరే వేరేగా ఉండేసరికి వాడు చాలా కన్‌ఫ్యూజ్ అయ్యాడనమాట. నేనైతే హెల్ప్ చేశాను. మీ పిల్లలకి కూడా అలాగే మీరు హెల్ప్ చేసి యాక్టివిటీ అయితే కంప్లీట్ చేయించండి. రోజు పిల్లలతో యాక్టివిటీ చేయించేటప్పుడు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. యాక్టివిటీ అంటే కేవలం పిల్లల్ని బిజీగా ఉంచడం కాదు. వాళ్ళు ఆడుకుంటూనే అబ్జర్వ్ చేయడం, డౌన్‌కి వీరాయ్. థింక్ చేయడం, కంపేర్ చేయడం, కంబైన్ బస్ దగ్గర రిమెంబర్ చేయడం చూడు ఇక్కడ ఎలా ఉంది. ఇలా ఇది డౌన్, ఇక్కడ చాలా తిప్పితే స్కిల్స్ అయితే డౌన్ అవుతుంది. డెవలప్ అవుతాయి. డౌన్ అని చెప్పా. అందుకే ఇదేదో ఇది. నేను ఈ యాక్టివిటీస్ అయితే డైలీ చేపిస్తున్నాను. మీకు కూడా చూపిస్తున్నాను. మీరు యాక్టివిటీస్ అన్నీ ఎతుక్కోకుండా మన ఛానల్ ఓపెన్ చేస్తే మీకు అన్నీ ఒకే దగ్గర దొరికేలాగా డైలీ 3 యాక్టివిటీస్ చేపిస్తున్నాను. మీరు డైలీ 3 చేయించలేకపోయినా అందులో 1, 2 చేయించినా సరిపోతుంది. అలా చేయడానికన్నా ట్రై చేయండి. అలాగే రోజు మన యాక్టివిటీస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ముందు ముందు ఇంకా మంచి యాక్టివిటీస్ అయితే వస్తాయి. అవి కూడా ఇంట్లోనే ఉండి నావైతే ఈజీగా సరిపోయింది. చేయగలిగేవి వస్తాయి. ఇప్పటిదాకా నేను జస్ట్ క్రేయాన్స్, పేపరు, ఆ పెన్ బాక్స్‌లో ఉన్నాయా? వీటితో మాత్రమే అన్నీ చేసావు కదా! చూపించాను. ఎందుకు పెట్టావు ఆ బాక్స్‌లో? ఇంకా మన దగ్గర మనకి బాక్స్‌లో ఉన్నాయా అసలు? 50థ్ ఎపిసోడ్ చేద్దాం నుంచి ఏంటి? కొన్ని క్రాఫ్ట్ యాక్టివిటీస్ కూడా వస్తాయన్నమాట. ఇంక ఇప్పుడు 43 కదా! సో, ఇంకొక 1 వీక్ ఇంత ఈజీ యాక్టివిటీస్ అయితే ఇస్తాను. నెక్స్ట్ నుంచి కొంచెం ముందే ప్రిపేర్ చేసుకునేలాగా ఉంటాయి. అండ్ సెకండ్ యాక్టివిటీ వచ్చేసి ఇక్కడ నేను ఒక పిక్చర్‌ని డిఫరెంట్ షేప్స్‌తో తయారు చేశాను. దాని పక్కన కొన్ని ఇండివిడ్యువల్ షేప్స్ అయితే ఇచ్చాను. పిల్లలు పిక్చర్‌ని అబ్జర్వ్ చేసి అందులో ఉన్న షేప్స్‌ని ఐడెంటిఫై చేసి మ్యాచ్ చేయాలన్నమాట. చాలా ఈజీగానే ఉంటది. సో, ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్‌ది కొంచెం హార్డ్‌గా ఇచ్చాను కదా! అందుకని ఇది సింపుల్‌గా పెట్టాను. ఇంకా థర్డ్ యాక్టివిటీ వచ్చేసి కలర్ అండ్ లైన్ మ్యాచింగ్ ఇచ్చాను. ఇక్కడ డిఫరెంట్ సర్కిల్స్‌లో ఈ కలర్స్‌తో సర్కిల్స్ అయితే ఇచ్చాననమాట. ఒక్కో సర్కిల్‌లో కొన్ని లైన్స్ ఇచ్చాను. మార్క్ చేసి పెట్టాననమాట. అప్, డౌన్ ఇలా చేశాను. పిల్లలు కలర్‌ని మాత్రమే కాకుండా ఏ సర్కిల్‌కి ఎన్ని లైన్స్ ఇచ్చానో కూడా అబ్జర్వ్ చేయాలి. ఎక్కడ ఇచ్చానో కూడా అబ్జర్వ్ చేయాలి. సేమ్ అలాగే కింద నేను సర్కిల్స్ ఇచ్చాను కదా! సో, వాటి మీద అయితే డ్రా చేయాల్సుంటది. ఇక్కడ 2 థింగ్స్ ఎట్ ఎ టైమ్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే కలర్ అలాగే నంబర్ ఆఫ్ లైన్స్ కూడా వాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ యాక్టివిటీ చేయించాలి. కంప్లీట్ చేయాలి. ఈ యాక్టివిటీ వల్ల పిల్లలకి ఒక మంచి హాబిట్ కూడా డెవలప్ అవుతుంది. అదేంటంటే ఫస్ట్ అబ్జర్వ్ చేయడం, ఆ తర్వాత ఆన్సర్ చేయడం లాంటి మంచి స్కిల్ అయితే వస్తుంది. సో, మన యాక్టివిటీస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.